నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండల కేంద్రంలో అయ్యప్ప స్వాములు రాస్తారోకో చేపట్టారు. బిజినేపల్లికి చెందిన ఓ ముస్లిం మైనారిటీ సైకో అయ్యప్ప స్వామి గుడి దగ్గర కట్టిన స్వాముల మాలాధారణ బ్యానర్లు చించివేయడంతో పాటు కాలు కిందేసి తొక్కాడు. అంతటితో ఆగకుండా గుడిపై ఏర్పాటు చేసిన సౌండ్ బాక్స్ మైక్ వైర్లను కట్ చేశారు. ఈ సంఘటనను గుర్తించిన అయ్యప్ప మాలధారణ స్వాములు, హిందూ సమాజ భక్తులు, పలు పార్టీల నాయకులు అంబేద్కర్ చౌరస్తాలో బైఠాయించారు. చౌరస్తాలో నలుదిక్కులా నిల్చొని బంద్ పాటించారు. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించిపోయాయి. తెల్లవారుజాము నుండే ఆందోళన చేపట్టడంతో ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోయాయి. బాధ్యులైన వ్యక్తులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని నినదించారు. ఇలాంటి సంఘటనలు ఇప్పటికే 2 పర్యాయాలు జరిగాయని, ఇలాంటి దుండగుల పట్ల కఠిన చర్యలు తీసుకోవాలని భీష్మించుకుని కూర్చున్నారు. తెల్లవారుజాము నుండి ఆందోళనలు చేపట్టడంతో ప్రయాణికులతో పాటు స్థానికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తక్షణమే పోలీసులు స్పందించి దుండగుణ్ణి అరెస్టు చేసి కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నీకు స్పెషల్ పిలిపియాను సార్ వాళ్ళు నేను ఏడి కాదు పిలిపియాను వాళ్ళు వాడికి బాణి స్వామి వాడి బండి వెంటనే స్వామి వాడు కావాలని చేస్తున్నారు, కావాలని మత్త చిచ్చులను రేపాలని. లేకపోతే ఇన్ని ఏళ్ల కాలంలో ఎప్పుడు కూడా కాలేదు, ఇన్ని ఏళ్ల కాలంలో ఎప్పుడు కాలేదు. పండ్ల వ్యాపారం చేస్తాడు, ₹100 తక్కువేసుకొని మన రూపాయి పెనేసుకుంటాడు. వాళ్ళకి షాపులు టెండర్ వచ్చి ఆర్టీసీ టెండర్ ఉంది, 25,000 కిరాయికి ఇచ్చిండు. మళ్ళీ రోలైన బండ్లు పెడతారు, బండ్ల రోలైన బండ్లు